గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మనం నిన్నటి పేపర్లోది అంటే 1st ఏప్రిల్లో వచ్చిన అంటే ఒకటే ముందు రోజు తిన్న ఏనాడు ఎడిటోరియల్ మనం డిస్కస్ చేస్తున్నాం. దీంట్లో ఒక 3 మంచి ఆర్టికల్స్ వచ్చాయి. ఒకటి సెమికాన్ ఇండియా అని సెమీ కండక్టర్స్ మీద వచ్చింది. నెక్స్ట్ పంటల్లోంచి ఒంట్లోకి రసాయనాలు ప్లస్ అంటే కెమికల్స్ ఎలా వస్తున్నాయి, మనం పొలాల వాడే న్యూట్రియంట్స్ ఫర్టిలైజర్స్ పెరుగుతుంది దాని మీద ఒకటి. నెక్స్ట్ స్పేస్ దాని మీద ఇంకొక ఆర్టికల్ వచ్చింది. 3 కూడా వెరీ గుడ్ ఆర్టికల్స్. ఓకే, ఫస్ట్ మనం సెమికాన్ ఇండియా చూద్దాం. సో ఇది ఏమంటే మనం దీంట్లో మెయిన్ పాయింట్స్ మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనం డైలీ వాడే ఈ అంటే సిలికాన్ ఎక్కడెక్కడ యూస్ చేస్తారు అంటే మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్స్, ఎల్ఈడి స్క్రీన్స్, మెడికల్ డివైజెస్ అండ్ స్మార్ట్ వాహనాలు దీంట్లో వాడతారు. అండ్ ఈ సెమీ కండక్టర్స్ యొక్క ప్రాధాన్యత రోజు రోజుకు పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుందంటే నెక్స్ట్ ఇండస్ట్రీ 4.0 కింద నెక్స్ట్ మనం చేసేంత దేని మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధస్సు, 5G కమ్యూనికేషన్స్, నానో టెక్నాలజీ అండ్ స్పేస్ అండ్ డిఫెన్స్ అండ్ పర్టికులర్లీ గ్రీన్ హైడ్రోజన్ ఇంధన తయారీ. మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే గ్రీన్ హైడ్రోజన్ మిషన్ అని ఒకటి వచ్చింది. ఈ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ యొక్క లక్ష్యాలు ఏంటి అది ఒకసారి మీరు రీసెర్చ్ చేయండి. నేను రేపటి క్లాస్లో దాని గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో దట్ మీకు కూడా ఒక అసైన్మెంట్ లాగా ఉంటుంది డైలీ. సో మరి ఏంటి సెమీ కండక్టర్స్ మెటల్స్ అంటే ఏమేమి వాడచ్చు అంటే దాంట్లో సిలికాన్ వాడచ్చు, జెర్మేనియం వాడచ్చు, గేలియం ఆర్సెనైడ్ ఇలాంటి పదార్థాలను మనం దేనిగా యూజ్ చేస్తాం, సెమీ కండక్టర్స్గా యూజ్ చేస్తాం. ఓకే, సిలికాన్, జెర్మేనియం, గేలియం ఆర్సెనైడ్ వీటి యొక్క ఇంపార్టెన్స్ ఎందుకు పెరుగుతుందంటే మనం ప్రజెంట్ వాడబోతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ 5G కమ్యూనికేషన్స్ కానీ నానో టెక్నాలజీ కానీ వీటి యొక్క అవసరం చాలా ఎక్కువగా ఉంది. మరి ఈ సెమీ కండక్టర్స్ విషయంలో ప్రజెంట్ ఇండియా స్టేజ్ ఏంటంటే ఆల్రెడీ మనకంటే అడ్వాన్స్డ్ ఉన్నాయి ఏ కంట్రీస్, తైవాన్, సౌత్ కొరియా, జపాన్ అండ్ అమెరికా లాంటి కంట్రీస్. ఇవి ఎందుకు సెమీ కండక్టర్స్ దాంట్లో చాలా అడ్వాన్స్డ్గా ఉన్నాయంటే మొత్తం 4 పాయింట్స్ ఉన్నాయి. పాయింట్ నెంబర్ 1 దీంట్లో ఏంటంటే ఫస్ట్ వాళ్ళకు గవర్నమెంట్ నుంచి భారీ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. నెక్స్ట్ అక్కడ జరుగుతున్న రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి గవర్నమెంట్ యొక్క సపోర్ట్ ఉంది. థర్డ్ పాయింట్ ఏంటంటే ఇండస్ట్రీస్కి ఎడ్యుకేషన్ సెంటర్స్ అంటే యూనివర్సిటీస్కి మధ్య కోఆర్డినేషన్ కూడా ఉంది. ప్లస్ వచ్చే న్యూ టెక్నాలజీస్ మీద నిరంతర నిఘా ఉంది. ఇవన్నీ ఉండడం వల్ల తైవాన్, సౌత్ కొరియా, జపాన్ అండ్ అమెరికా లాంటి కంట్రీస్ చాలా ముందుకు వెళ్ళాయి. సో ఏంటంటే ఫస్ట్ గవర్నమెంట్ నుంచి భారీ పెట్టుబడులు, హ్యూజ్ లెవెల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్, R&Dకి మద్దతు, పరిశోధనలకు మద్దతు, పరిశ్రమలకు ప్లస్ విద్యా సంస్థలకు భాగస్వామ్యం, కొత్త టెక్నాలజీకి నిరంతరం నిఘా. ఈ 4 పాయింట్లు ఎందుకు ఇంపార్టెంట్ అంటే రేపు పొద్దున మీరు మెయిన్స్ ఆన్సర్ రాసేటప్పుడు ఇవే పాయింట్స్ ఇండియా ఏం చేయాలంటే ఇవి రాయాలి పాయింట్స్ అనేది, ఎందుకంటే ఆల్రెడీ సక్సెస్ స్టోరీ కాబట్టి. సో ఆల్రెడీ 1980స్లోనే ఇండియా ట్రై చేసింది. బట్ అప్పుడు ఏం జరిగిందంటే అప్పుడు ఇంత భారీ వ్యయం పెట్టలేదు ఒకటి, ప్లస్ అప్పుడు ప్రైవేట్ కంపెనీల యొక్క రాక ఆలస్యమైంది. వీటి వల్ల మనం సెమీ కండక్టర్స్ విషయంలో ఇండియా ముందుకు వెళ్ళలేదు. సో మరి ఇప్పుడు ఇండియా ఏం చేస్తుంది దీనికోసం అంటే మనం ఇయర్లీ కొన్ని లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే సెమీ కండక్టర్స్ మనం దిగుమతి చేసుకుంటున్నాం. సో ఈ ఇంపోర్ట్స్ని ఏదైతే తగ్గించడం కోసం ఆల్రెడీ ఇండియా ఏం తీసుకొచ్చిందంటే 76,000 కోట్లతో సెమికాన్ ఇండియా అనే ఒక పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ పథకంలో కూడా ఏంటిది, చిప్ తయారీ ప్లాంట్లు కానీ పరిశోధన వసతులు వంటివి అభివృద్ధి చేయడం కోసం పెట్టుబడులు తీసుకొస్తుంది. అవసరమైతే గవర్నమెంట్ యొక్క ఫండ్తోనే తయారీ ప్లాంట్లకు మద్దతుగా మళ్ళీ సేమ్ శిక్షణా కేంద్రాలు అండ్ పాఠ్యాంశాల మార్పులు అంటే యూనివర్సిటీతో టైఅప్ అనుకోండి. సేమ్ ఇక్కడ ఏదైతే 4 పాయింట్స్ వీళ్ళు డెవలప్ చేసిన కోసం వాడారో ఏంటివి, గవర్నమెంట్ నుంచి పెట్టుబడులు అదే చేస్తుంది మళ్ళీ. సో ప్లస్ ప్లాంట్లకు మద్దతుగా శిక్షణా కేంద్రాలు సో దట్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కోసం అండ్ మన యొక్క ఎడ్యుకేషన్ దాంట్లో కూడా చేంజెస్ తీసుకొస్తుంది. మరి దీంట్లో ఉద్యోగ పరిస్థితి ఏంటంటే ప్రజెంట్ ఓన్లీ 1.25 lakh మంది మాత్రమే ఇంజనీర్స్ దీంట్లో పనిచేస్తున్నారు. బట్ సెమీ కండక్టర్ సెక్టర్లో పనిచేయాలంటే ప్రజెంట్ ఉన్న విద్యా వ్యవస్థ సరిపోదు. ప్రజెంట్ ఉన్న విద్యా వ్యవస్థలో ఖచ్చితంగా మార్పులు చేయడం అనేది అవసరం. సో దీనికోసమే గవర్నమెంట్ ఏం స్కీమ్ తీసుకొచ్చింది, రెండో స్కీమ్ ఇక్కడ గవర్నమెంట్ ఏం స్కీమ్ తీసుకొచ్చింది, చిప్స్ టు స్టార్టప్స్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి 2 స్కీమ్స్ వచ్చాయి ఇప్పటికీ. ఏంటిది, ఒకటి సెమికాన్ ఇండియా, సెకండ్ వన్ ఈజ్ చిప్స్ టు స్టార్టప్స్. ఈ 2 స్కీమ్స్ ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొని వచ్చింది.
దీంట్లో ఈ చిప్స్ టు స్టార్టప్ తీసుకొచ్చి ఏం చేస్తుంది, 85,000 మంది ఇంజనీర్లకు ప్రత్యేకమైన శిక్షణ ఇస్తుంది. ఐఐటీస్, ఎన్ఐటీస్, ఈ రిమైనింగ్ యూనివర్సిటీస్ ఉంటాయి కదా, వాళ్ళందరికీ కూడా వేట్లో మేజర్గా సెమీ కండక్టర్స్ అంటే విఎల్ఎస్ఏ డిజైన్, నానో ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్ తయారీ ఇలాంటి కొత్త కోర్సుల్ని ప్రవేశపెడుతుంది. మరి దీంట్లో సవాళ్ళు లేవా అంటే సవాళ్ళు కూడా ఉన్నాయి. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ ఈ సెమీ కండక్టర్స్లో ఇండియా ముందుకెళ్ళాలంటే గవర్నమెంట్ ప్రోత్సాహం ఉండాలి, పరిశ్రమల పెట్టుబడులు ఉండాలి, విద్యా సంస్థల పాత్ర, నిపుణుల మానవ వనరుల సంవహనం, ఇవన్నీ కూడా కోఆర్డినేషన్ చేసుకుంటూ వెళ్ళాలి. బట్ దీంట్లో ప్రాబ్లం ఏంటంటే కరెంట్ టైంలో ఏమవుతుందంటే టెక్నాలజీ అనేది చాలా ఫాస్ట్గా మారిపోతూ ఉంది. సో ఫాస్ట్గా మారిపోవడం లేదంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు సోలారే తీసుకోండి. సోలార్లో కూడా పీవీ ఫోటోవోల్టాయిక్ సెల్స్ యొక్క టెక్నాలజీ మారిపోతుండడం వల్ల ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండాలి. సో దీంట్లో ఏంటంటే ఆల్రెడీ భారీ పెట్టుబడులు పెట్టే కంపెనీలకి రిస్క్ కొంచెం చాలా ఎక్కువ అనమాట. ఇదొకటి. ప్లస్ ఇది ఒక ప్రాబ్లం ఇండియాలో. మరి సెకండ్ ప్రాబ్లం ఏంటంటే ఆల్రెడీ దీనికి కావాల్సిన ఇంజనీర్లు కానీ, సైంటిస్టులు కానీ, టెక్నికల్ పీపుల్ కానీ ప్రజెంట్ ఇండియా దగ్గర లేరు, చాలా తక్కువ మొత్తంలో ఉన్నారు. దీనికి కొంచెం టైం పడుతుంది. ఈ 2 పాయింట్స్ మెన్షన్ చేసుకోండి. సో దీని సొల్యూషన్ ఏంటంటే సేమ్, మళ్ళీ ఈ రంగానికి సెమీ కండక్టర్స్ వీటికి అవసరమయ్యే నిపుణులు, విద్యార్థులు మనం తయారు చేసుకోవాల్సింది ఉంటుంది. దీనికోసం ఏం చేయాలి, స్టూడెంట్స్కి ఇంటర్న్షిప్స్ ఇవ్వాలి అండ్ R&D దాంట్లో వాళ్ళకు మనం సపోర్ట్ చేయాలి. సో ఇది సెమికాన్ ఇండియా మీద వచ్చిన ఆర్టికల్. సో మళ్ళీ ఒకసారి జస్ట్ 30 సెకండ్స్లో మొత్తం రివైజ్ చేస్తాను. దేని వాడతారంటే సిలికాన్, జెర్మేనియం, గేలియం, ఆర్సెనైడ్, వీటిని సెమీ కండక్టర్స్ అంటారు. సెమీ కండక్టర్స్లో యూజ్ చేస్తారు. ప్రజెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కానీ 5G కమ్యూనికేషన్, నానో టెక్నాలజీస్ అండ్ స్పేస్లు అండ్ గ్రీన్ హైడ్రోజన్ ఇంధన తయారీలో దీన్ని వాడతారు. మనం ఆల్రెడీ తైవాన్, సౌత్ కొరియా, జపాన్, అమెరికా కంట్రీస్ చాలా అడ్వాన్స్డ్గా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటంటే గవర్నమెంట్ నుంచి భారీ పెట్టుబడులు వచ్చాయి, అక్కడ ఉన్న రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి మద్దతు ఉంది, అండ్ ఇండస్ట్రీస్కి, యూనివర్సిటీస్కి మధ్య కొలాబరేషన్ ఉంది, ప్లస్ ఏదైనా న్యూ టెక్నాలజీస్ మీద నిరంతరం అబ్జర్వేషన్ ఉంది. ఇవన్నీ లేకపోవడం వల్ల ఇండియా వెనుకబడ్డది. దీనికోసం ఇండియా తీసుకున్న మరి స్కీమ్స్ ఏంటంటే ఒక పథకం ఏంటంటే సెమికాన్ ఇండియా అనే పథకాన్ని తీసుకొచ్చింది. దీనికోసం 76,000 కోట్లు కేటాయించింది. సో చిప్పుల తయారీ ప్లాంట్లు, పరిశోధన వసతుల మీద దీనికి పెట్టుబడులు తీసుకొచ్చే వాటికి ఇది మద్దతు ఇస్తుంది. ప్లస్ పాఠ్యాంశాల్లో అంటే మన యూనివర్సిటీ కరికులంలో కూడా చేంజెస్ని సజెస్ట్ చేస్తుంది. ఇంకో స్కీమ్ ఏంటంటే చిప్స్ టు స్టార్టప్స్. ఈ చిప్స్ టు స్టార్టప్స్ ప్రోగ్రామ్ పెట్టేసి C2S అంటారు. దీని ద్వారా ఏంటంటే 85,000 మెంబర్స్ ఇంజనీర్స్కి ఈ సిలికాన్ మార్కెట్ మీద, సెమీకండక్టర్స్ మీద ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటంటే అగైన్ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి, టెక్నాలజీ అనేది చాలా స్పీడ్గా మారిపోతూ ఉంది. సో భారీ పెట్టుబడులు పెట్టే కంపెనీలకి కొంచెం రిస్క్ ఎక్కువ. సెకండ్ పాయింట్ ఏంటంటే ఈ సెమీకండక్టర్స్ దానికి కావాల్సిన ఇంజనీర్స్ కానీ, సైంటిస్టులు కానీ ఈ ఇంకా కొరత చాలా తీవ్రంగా ఉంది. ఈ పాయింట్స్ తోటి మీరు హ్యాపీగా ఆన్సర్ రాసుకోవచ్చు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి పంటల్లోంచి ఒంట్లోకి. ఇదేంటంటే సేమ్ ప్రజెంట్ మనకు గ్రీన్ రెవల్యూషన్ వచ్చింది కదా. గ్రీన్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత ఏం జరిగింది, అధిక దిగుబడిని ఇచ్చే వంగడాలు మనం తయారు చేసుకున్నాం. దీనితో ఏమైంది, ఆటోమేటిక్గా కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ కూడా యూసేజ్ చాలా విపరీతంగా పెరిగింది. సో దట్ ఏమవుతుందంటే కాలక్రమేణా ఈ యొక్క కెమికల్స్ పెరగడం వల్ల మన అగ్రికల్చర్ అనేది సంక్షోభంలోకి జారిపోతుంది. ప్లస్ ఎట్ ద సేమ్ టైం ప్రజారోగ్యం కూడా జబ్బుల పాలు అవుతుందన్నమాట. అంటే హెల్త్ పరంగా కూడా ప్రాబ్లం, అటు అగ్రికల్చర్ పరంగా కూడా ప్రాబ్లం. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఈ రీసెర్చ్ ఏం చెప్తుందంటే ఈ ప్రమాదకరమైన రసాయనాలు వాడే దేశంలో ఇండియా వన్ ఆఫ్ ది టాప్ కంట్రీగా ఉంది. ఒక్క 2023-24లో మాత్రమే 64 అంటే ఆల్మోస్ట్ 65 మిలియన్ మెట్రిక్ టన్నుల కెమికల్స్ని మన ఇండియాలో యూస్ చేసాము. ఇది ఆల్మోస్ట్ ప్రీవియస్ ఇయర్తో పోల్చుకుంటే 1.6% ఎక్కువ. ఆల్మోస్ట్ ఇది జస్ట్ ఈ నెంబర్ గుర్తుపెట్టుకుని 2023-24లో 65 మిలియన్ మెట్రిక్ టన్స్ కెమికల్స్ని యూజ్ చేసాం ఆల్ ఓవర్ ఇండియాలో తీసుకుంటే. అదే ఇఫ్ యూ కమ్ టు పర్టికులర్లీ లైక్ మన తెలుగు స్టేట్స్ అయినా ఏపీ, తెలంగాణ కనుక తీసుకుంటే ఈ నెంబర్ డబుల్ ఉంది. ఏపీలో కానీ తెలంగాణలో కానీ ఈ నెంబర్ ఆల్మోస్ట్ డబుల్ ఉంది. కొన్ని డిస్ట్రిక్ట్స్లో అయితే 4 to 6 టైమ్స్ ఉంది. దీనివల్ల ప్రాబ్లం ఏంటంటే ఇదే విధంగా కనుక కొనసాగితే కనుక మన సాగు భూములు నిస్సారమై దేశం యొక్క ఆహార భద్రత, ఫుడ్ సెక్యూరిటీకి
అండ్ ప్రజా సంక్షేమానికి సోషల్ సెక్యూరిటీకి పెద్ద ప్రాబ్లం. మనం ఎందుకు దీన్ని పెంచుతున్నామంటే మనకు ఈల్డ్ ఎక్కువ రావాలి, అంటే ఎక్కువ దిగుబడి రావాలి కాబట్టి మనం పొలాల్లో రసాయన ఎరువుల్ని విపరీతంగా పెంచుకుంటూ పోతున్నాం. దీనివల్ల ఇంకో ప్రాబ్లం ఏమవుతుందంటే అగ్రికల్చర్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ పెట్టుబడి ఖర్చులు పెట్టాల్సి వస్తుంది. ఇదొక ప్రాబ్లం. ఏది? అగ్రికల్చర్ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అవుతుంది, పెట్టుబడుల ఖర్చు ఎక్కువ అవుతుంది. రెండో ప్రాబ్లం ఏంటంటే ఈ కెమికల్స్ పొలాల్లో నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాయి? మనిషిలోకి వెళ్తున్నాయి. ఈ రసాయన అవశేషాలు క్యాన్సర్లు ఇతర సమస్యలకు కారణమవుతున్నాయి. సో 2 వేస్లో ఇది ప్రాబ్లం ఉంది. యాక్చువల్గా మనం ఎన్పీకే అనే యూరియా వాడతాం కదా, ఎన్పీకే నత్రజని, ఫాస్ఫరస్ అండ్ పొటాషియం. ఇది యాక్చువల్గా 4:2:1 రేషియో కంటే ఎక్కువ దాటకూడదు. బట్ ఇది మనం ఏ రేంజ్లో వాడుతున్నాం అంటే 9.8, 3.7:1 చాలా హై రేంజ్లో ఇది ఉంది. ప్లస్ మన దగ్గర ఏంటంటే అసలు ల్యాండ్ భూసార పరీక్షలను పట్టించుకోకుండా, అంటే ఈ సాయిల్కి ఎంత యూరియా అవసరం, ఎంత నత్రజని అవసరం, అవన్నీ పట్టించుకోకుండా విపరీతంగా వాడేస్తూ ఉన్నాం. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఏదైతే ఈ కల్టివేషన్ దీంట్లో వచ్చిన ఈ కొన్ని చేంజెస్ వల్ల లాస్ట్ 50 yearsలో మన దగ్గర ఏం జరుగుతుందంటే ఇంకో బిగ్గెస్ట్ ప్రాబ్లం, వరి కానీ గోధుమల్లో కానీ ఐరన్ అండ్ జింక్ వంటి పోషక విలువలు కూడా తరిగిపోతున్నాయి. ఈ పాయింట్ మీరు ఇక్కడే కాదు, రక్తహీనతకి కారణాలు దగ్గర కూడా ఈ పాయింట్ వాడుకోవచ్చు. అంటే సపోజ్ ఎగ్జామ్లో రేపు పొద్దున మనకు రక్తహీనత కారణాలు అంటే ఈ సాగు పద్ధతుల్లో వచ్చిన మార్పుల వల్ల వరి గోధుమల్లో ఐరన్ అండ్ జింక్ వంటి పోషక విలువలు తరిగిపోయాయి. ఇది అంటే రక్తహీనతలు కానీ లేకపోతే న్యూట్రిషన్ డెఫిషియన్సీ కానీ కారణాలు లేదంటే ఈ పాయింట్ కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. మరి దీనికోసం గవర్నమెంట్ ఏం చేయట్లేదంటే లేదు, గవర్నమెంట్ కూడా చేస్తుంది. గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఆర్గానిక్ కల్టివేషన్, సేంద్రియ సాగుని కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. దీనికోసం ఎంత ఫండ్ ఎలాకేట్ చేశారంటే నెక్స్ట్ 2 yearsలో 2,481 crores దీనికోసం చేశారు. గవర్నమెంట్ యొక్క టార్గెట్ ఏంటంటే 7.5 లక్షల హెక్టార్లలో ఆర్గానిక్ ఫార్మింగ్ చేసి 1 కోటి మంది అన్నదాతలకు ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు మరల్చాలన్నదే గవర్నమెంట్ యొక్క ధ్యేయం. ఈ ఆర్టికల్ మళ్ళీ ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఏంటంటే గ్రీన్ రెవల్యూషన్ వల్ల అధిక దిగుబడినిచ్చే వంగడాలకు తోడు మనం ఫర్టిలైజర్స్, కెమికల్స్ కూడా ఎక్కువయ్యాయి. దీనివల్ల అగ్రికల్చర్ థింగ్ అనేది సంక్షోభంలోకి వెళ్తుంది. అట్ ద సేమ్ టైం హెల్త్ కూడా ఖరాబ్ అవుతుంది. ఒక 2023-24లోనే ఆల్మోస్ట్ 65 మిలియన్ మెట్రిక్ టన్స్ యొక్క కెమికల్స్ వాడాం. ఇది ఏపీలో, తెలంగాణలో కనుక చూసుకుంటే దానికి డబుల్ ఉంది. దీనివల్ల ఏమవుతుందంటే మన యొక్క అగ్రికల్చర్ లాంటి సాగు భూములు ఏవైతే ఉన్నాయో అవి నిస్సారమే, ఆహార భద్రతకు, ప్రజా సంక్షేమానికి ప్రాబ్లం వస్తుంది. సో దీంట్లో 2 మేజర్ పాయింట్స్ ఏంటంటే, ఒకటి ఏంటంటే ఈ ఫర్టిలైజర్స్ ఎక్కువ వాడడం వల్ల మనకు అగ్రికల్చర్ ఇన్వెస్ట్మెంట్ అనేది పెరుగుతుంది. ప్లస్ ఈ కెమికల్స్ వీటి వల్ల హెల్త్ ఇండస్ట్రీ మీద దెబ్బపడి పీపుల్కి క్యాన్సర్స్ అండ్ ఇతర ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఎన్పీకే రేషియో 4:2:1 ఉండాలి. అది కరెంట్ 9.8, 3.7 అండ్ 1 రేషియోలో ఉంది. అండ్ ఇంకో మేజర్ ఏంటంటే ఏదైతే ఈ అగ్రికల్చర్ ఈ కల్టివేషన్లో వచ్చిన చేంజెస్ వల్ల వరి అండ్ గోధుమల్లో ఐరన్ అండ్ జింక్ వంటి పోషక విలువలు కూడా తరిగిపోతున్నాయి. దీనికోసం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం నెక్స్ట్ 2 yearsలో దీనికోసం 2,481, ఆఫ్కోర్స్ 2,500 గుర్తుపెట్టుకోండి, అప్రాక్సిమేట్లీ 2,500 crores దీనికోసం కేటాయించింది. మొత్తం 7.5 లక్షల హెక్టార్లని ఆర్గానిక్ ఫార్మింగ్లోకి తీసుకురావడం, తద్వారా 1 కోటి మంది రైతులు, అన్నదాతలకు ఆర్గానిక్ ఫార్మింగ్ని అందివ్వడం దీని యొక్క లక్ష్యం. నెక్స్ట్ ఇది స్పేస్ మీద వచ్చింది. దీంట్లో ఏంటంటే ఆల్రెడీ మనకు స్పేస్ స్టేషన్స్ 2 ఉన్నాయి. ఒకటి ఐఎస్ఎస్, ఇది 2000లో ఆల్రెడీ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం, అమెరికా అండ్ రష్యా ఇవన్నీ కలిసి కట్టాయి. అండ్ ఆల్రెడీ చైనా వాళ్ళు టియాన్గాంగ్ అనే అంతరిక్ష కేంద్రాన్ని వాళ్ళు ఆల్రెడీ ఏర్పాటు చేసుకున్నారు. సో దీంతోపాటు మన ఇండియాకు ఏమేమి టార్గెట్స్ ఉన్నాయి స్పేస్ మిషన్లో అంటే, ఫస్ట్ 2026 కల్లా గగన్యాన్ మిషన్ కింద ఇండియన్స్ని పంపాలి. నెక్స్ట్ అంటే ఎంతమంది, ఎన్ని కిలోమీటర్ దూరం అంటే 400 kilometers దూరంలో మొత్తం ఎంతమందిని పంపుతుంది ఇండియా? 3 వ్యోమగాముల్ని పంపుతుంది. ఇది టార్గెట్. ఇంకో టార్గెట్ ఏంటి? సేమ్ 2035 కల్లా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం తరహాలోనే ఇండియా కూడా ఒక స్పేస్ స్టేషన్ని ఏర్పాటు చేసుకోవడం. నెక్స్ట్ 2040 కల్లా ఒక భారత వ్యోమగామిని
చంద్రుడిపైకి పంపాలనేది కూడా మన యొక్క టార్గెట్లో ఉంది. దీనికోసం ఈ స్పేస్ దానికోసం మనం ఏం చేసామంటే లడఖ్లో మనం ఏం కట్టామంటే ఒకటి ఎనలాగ్ స్పేస్ మిషన్ అనేది లడఖ్లో చేశారు. ఇది లడఖ్లోనే చేయడానికి కారణం ఏంటంటే అక్కడ ఉన్న టెంపరేచర్స్ అనేది స్పేస్కి అంటే వాతావరణ పరిస్థితులు కొంతవరకు స్పేస్ దానికి కొంచెం రిజంబ్లెన్స్ చేసేసి, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ టెంపరేచర్ తీసుకుందాం. టెంపరేచర్ 15 degrees నుండి -10 degrees వరకు ఉందన్నమాట. ప్లస్ అదొకటి. అండ్ అక్కడ ఎయిర్లో ఉండే ఆక్సిజన్ కూడా నార్మల్ ప్లేసెస్తో కంపేర్ చేస్తే జస్ట్ 40%. అందువల్లనే ఇక్కడ మన ఇస్రో, ఐఐటి బాంబే వీళ్ళందరూ కలిసి ఏం చేశారు, వీళ్ళందరూ కలిసి ఒక అనలాగ్ స్పేస్ హ్యాబిటాట్గా దీన్ని కన్స్ట్రక్షన్ చేశారు. సో దట్ ఎవరైనా స్పేస్లో వెళ్ళే వాళ్ళకి ఇక్కడ మనం ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకంటే జనరల్గా మీరు సునీత విలియమ్స్ వెళ్ళినప్పుడు కూడా చదువుంటారు, ఒక స్పేస్లో మనకు నార్మల్ ఒక సింగిల్ డేల వాళ్ళు 16 సూర్యోదయాలు సూర్యాస్తమయాలు చూస్తారని నేను అలాంటి ఏర్పాటు కూడా వీళ్ళు ఇక్కడ చేశారన్నమాట. లైక్ సర్కాడియన్ దీపాల అమెరికాని చేశారు. దాని ద్వారా వీళ్ళకి ఒక ఆర్టిఫిషియల్గా అలాంటి స్పేస్లో ఏదైతే ఎన్విరాన్మెంట్ ఉంటుందో అలాంటి ఎన్విరాన్మెంట్ మొత్తం క్రియేట్ చేసేసి పర్ఫెక్ట్ ట్రైనింగ్ కోసం ఇదంతా చేస్తున్నారు. ఇది ఈ 3 ఆర్టికల్స్, మెయిన్ ఆర్టికల్స్. ఇది 28th రోజు పేపర్. నెక్స్ట్ మళ్ళీ ఏదైతే April 1st రోజు పేపర్, ఏదైతే April 2nd రోజు పేపర్ ఉంటుందో అది నేను రేపు డిస్కస్ చేస్తాను మీతో పాటు. థ్యాంక్ యూ ఎవ్రీవన్.